హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో క్లాస్ 10 క్వాడ్రేటిక్ ఈక్వేషన్స్ నుండి 9th వీడియో. ఈ లెసన్కి సంబంధించిన ప్లేలిస్ట్ అనేది నేను పైన ఐకార్డ్స్లో పెడతాను ఫ్రెండ్స్. ఒకసారి అది ఓపెన్ చేసినట్టయితే ప్రీవియస్ వీడియోస్ అన్ని ఆర్డర్లో అయితే ఉంటాయి. చూడనట్టయితే చూడండి ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. అయితే ఈ వీడియోలో మన టాపిక్ ఏంటి అంటే ఎక్సర్సైజ్ 5.2లో 10th ప్రాబ్లం, ఫైనల్ ప్రాబ్లం అయితే చేద్దామండి. ఈ ప్రాబ్లం చేసే ముందు ఒక చిన్న కాన్సెప్ట్ మనకి తెలిసి ఉండాలండి. వాట్ ఈజ్ అప్ స్ట్రీమ్, వాట్ ఈజ్ డౌన్ స్ట్రీమ్, స్పీడ్ ఆఫ్ ద బోట్ ఎట్ అప్ స్ట్రీమ్, స్పీడ్ ఆఫ్ ద బోట్ ఎట్ డౌన్ స్ట్రీమ్ అనే మనకి చిన్న చిన్న కాన్సెప్ట్స్ తెలిసి ఉండాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి చూద్దాం. అసలు మనకి అప్ స్ట్రీమ్ అంటే ఏంటి, డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటి? ఇది మనం రివర్స్ గురించి మాట్లాడుకుంటున్నామండి. నదులు, RAVERS నదుల గురించి మాట్లాడుకుంటున్నామండి. నదులు మనకి ఎగువ దిగువ ప్రాంతాలు ఉంటాయి. అంటే కొంచెం ఎత్తుగా ఉన్న ప్రాంతాలు, కొంచెం డౌన్గా ఉన్న ప్రాంతాలు ఉంటాయి, అంతే కదండి. సో అక్కడ అప్ స్ట్రీమ్ అంటే ఎగువ అన్నట్టు, ఓకేనండి. డౌన్ స్ట్రీమ్ అంటే దిగువ అన్నట్టు, అది జనరల్గా, ఓకేనండి. ఇప్పుడు మనం మ్యాథమెటికల్గా అప్ స్ట్రీమ్ కండిషన్, డౌన్ స్ట్రీమ్ కండిషన్ అంటే ఏంటో చూద్దాం. నేను ఇక్కడ ఒక డయాగ్రామ్ డ్రా చేశానండి. అందంగా ఉన్న, అందంగా కాకపోయినా అడ్జస్ట్ అవ్వాలి మరి. ఇక్కడ జస్ట్ ఒక రివర్ ఫ్లో అవుతుందండి. నేను ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, కొంచెం అప్ వేసాను, అంటే కొంచెం ఎగువ, కొంచెం అప్ నుంచి ఈ విధంగా, ఈ డైరెక్షన్లో ఈ విధంగా రా ఫ్లో అవుతుందండి వాటర్, ఓకేనండి. ఒక బోట్ అనేది ఈ డైరెక్షన్లో ఈ విధంగా వస్తుంది, ఓకేనండి. ఈ కండిషన్ని, అంటే ఇక్కడ చూసారా ఫ్లోయింగ్, వాటర్ ఫ్లోయింగ్ ఏమో ఇట్ సైడ్, ఓకేనండి. డౌన్, అప్ టు డౌనే కదండి. ఎక్కడైనా సరే వాటర్ అనేది పైనుంచి ఇలా డౌన్కి ఫ్లో అవుతుంది. సో నేను ఇక్కడ కొంచెం అప్ వేసుకున్నానండి, మీకు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పడానికి. ఈ విధంగా ఇలా ఫ్లో అవుతుంది వాటర్ ఈ డైరెక్షన్లో ఈ విధంగా, ఓకే. నేను ఇక్కడ అంటే ఫ్లోయింగ్ డైరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఇంకా ఏరో మార్క్స్ పెట్టిన కంటే ఇటు సైడ్కి ఫ్లో అవుతుంది, ఓకేనండి. ఇక్కడ బోట్ వచ్చేసరికి ఇటు సైడ్కి ఈ విధంగా ఇలా అప్కి వస్తుంది, ఓకేనండి. ఈ కండిషన్ని అప్ స్ట్రీమ్ కండిషన్ అని అంటామండి. అంటే ఫ్లోయింగ్ ఏమో ఒక డైరెక్షను, బోటు ట్రావెలింగ్ ఏమో ఇంకో డైరెక్షన్, రెండు ఆపోజిట్గా ఉంటే దాన్ని మనం అప్ స్ట్రీమ్ కండిషన్ అని అంటామండి, ఓకేనండి. ఇక్కడ మీకు ప్రాక్టికల్గా ఆలోచిస్తే అప్ స్ట్రీమ్ కండిషన్లో బోట్ స్పీడ్ అనేది తగ్గుతుందా, పెరుగుతుందా? ఎప్పుడైనా సరే మనం హైవే రోడ్ మీద సైకిల్ తొక్కుంటూ వెళ్ళాం అనుకోండి, మనకి ఆపోజిట్లో కానీ ఎయిర్ వస్తూ ఉంటే అసలు సైకిల్ వెళ్ళినట్టు కూడా ఉండదు, ఒకసారి మధ్యలో ఆగిపోతూ ఉంటాం, అంతే కదండి. అంటే మనం సైకిల్ డైరెక్షన్ ఏమో ఈ విధంగా వెళ్తున్నాం, ఓకేనండి. మనకి ఎయిర్ ఏమో అంటే మనం తొయ్యడానికి ఈ విధంగా వస్తుంది. అప్పుడు మనకి స్పీడ్ ఆఫ్ ది సైకిల్ అనేది ఏమవుతుందండి, కంపల్సరీగా తగ్గిపోతుంది. సో ఇక్కడ కూడా సేమ్ అండి. ఈ ఫ్లోయింగ్ ఏమో ఇటు సైడ్ ఉంటుంది, ఈ బోట్ కమింగ్ ఏమో ఇటు సైడ్, అంటే ఈ విధంగా పైకి వస్తుంది అప్, ఓకేనండి. సో ఇక్కడ ఈ బోట్ని, ఈ ఫ్లో వాటర్ అనేది కంపల్సరీగా స్పీడ్ని స్టాప్ చేస్తుంది. అంటే స్టాప్ చేయడం అంటే మొత్తం ఆపేయడం కాదు, తగ్గించేస్తుంది. సో ఇక్కడ దేర్ఫోర్ స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ అప్ స్ట్రీమ్ కండిషన్లో బోట్ యొక్క స్పీడ్ కావాలి అంటే నువ్వు కంపల్సరీగా బోట్ యొక్క స్పీడ్లోంచి స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అనేది తీసేయాలి. అంటే ఈ బోట్ యొక్క స్పీడ్లోంచి ఈ రివర్ అనేది ఎంత స్పీడ్తో ఫ్లో అవుతుందో అంత స్పీడ్ తీసేయాలి, అంతేనండి, ఓకేనండి. జస్ట్ అప్ స్ట్రీమ్ కండిషన్ అంటే ఏంటి, అప్ స్ట్రీమ్ కండిషన్లో స్పీడ్ ఆఫ్ ది బోట్ అంటే ఏంటి, అంతే. ఇంతకు మించి ఏమీ నేర్చుకోవాల్సిన అవసరం అయితే అస్సలు లేదు, ఓకేనండి. అంటే ఏమి అంటే డౌన్ స్ట్రీమ్ అయి నేర్చుకోవాలి, అంటే దీని గురించి నేను చెప్పేది. ఇప్పుడు సరదాగా ఒక న్యూమరికల్ తీసుకుందామండి. బోట్ స్పీడ్ ఏమో 40 km/h అంట. నెక్స్ట్ రివర్ స్పీడ్ ఏమో 20 km/h అంట, ఓకేనండి. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ ద బోట్ అప్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, స్పీడ్ ఆఫ్ ద బోట్ 40 మైనస్ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఎంత అవుతుందండి, 20 km/h. సో టోటల్గా మనకి 20 km/h అవుతుంది. ఎక్కడ, అప్ స్ట్రీమ్ కండిషన్లో బోట్ యొక్క స్పీడ్, ఓకేనండి, అంతే కదండి. ఓకే ఫ్రెండ్స్, ఒక చిన్న విషయం ఇక్కడ, ఎప్పుడైనా సరే కంపల్సరీగా బోట్ యొక్క స్పీడ్ అనేది పెద్దది ఉండాలి రివర్ యొక్క స్పీడ్ కంటేని, ఓకేనండి. బోట్ యొక్క స్పీడ్ అనేది పెద్దది ఉండాలి స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ లేదా స్పీడ్ ఆఫ్ ద రివర్ కంటే, ఓకేనండి. ఎందుకు అంటే బోట్ యొక్క స్పీడ్ అనేది రివర్ యొక్క స్పీడ్ కంటే ఎక్కువ ఉంటేనే బోట్ అనేది అక్కడ వెళ్తుంది. ఒకవేళ మీరు ఊహించండి, ఇప్పుడు ఇదే ఫ్లో ఆఫ్ వాటర్ ఒక 60 km/hతో వస్తుంది, 60 km/h స్పీడ్తో వస్తుంది ఫ్లోయింగ్, ఓకేనండి. ఈ బోట్ ఏమో 40 km/hతో వస్తుంది, ఓకేనండి. అప్పుడు ఈ బోట్ అసలు వెళ్ళగలుగుతా ముందుకి, వెళ్ళలేదు. సో బోట్ అనేది ఏమవుతుందండి, వెనక్కి మునిగిపోద్ది. సో అందుకని చెప్పి కంపల్సరీగా రివర్ స్పీడ్ కంటే బోట్ స్పీడే ఎక్కువ ఉండాలి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, బోట్ స్పీడే ఎక్కువ ఉండాలి రివర్ స్పీడ్ కంటే. ఒకవేళ రివర్ స్పీడ్ ఎక్కువ అయితే ఓకేనండి, ఎక్కువైతే బోట్ అనేది ఆ రివర్లో ఉండదు, పడిపోద్ది, అది మునిగిపోద్ది, ఓకేనండి. సో ఇదండి, ఈ ఫార్ములా రాసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు డౌన్ స్ట్రీమ్
అప్ స్ట్రీమ్కి డౌన్ స్ట్రీమ్ ఆపోజిట్ అండి. ఇంకో చూడండి ఫ్రెండ్స్, బోట్ అనేది ఇందాక ఎగువ ప్రాంతానికి వస్తుంది, సో స్పీడ్ అనేది తగ్గిపోతుంది, అది ఇందాక చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ బోట్ అనేది ఈ డైరెక్షన్లో ఇలా డౌన్కి వెళ్తుంది, ఇక్కడికి వచ్చి ఏదో పని చేసుకున్నది, పోనీ ఏదో చేప పట్టుకుంది, పని అయిపోయింది, మళ్ళీ వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, కిందకి ఈ ఫ్లోయింగ్ కూడా ఒకే డైరెక్షన్లో ఉంటుంది, ఈ డైరెక్షన్లోనే ఈ ఫ్లోయింగ్ కూడా, ఈ బోట్ కూడా ఈ డైరెక్షన్లోనే వెళ్తుంది. ఇప్పుడు ఈ కండిషన్లో ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఒకసారి మనం హైవే రోడ్ గుర్తించుకుందాం. హైవే రోడ్ మీద మనం సైకిల్ వేసుకుని వెళ్తూ ఉంటే, ఇప్పుడు నేను సైకిల్ వేసుకుని ఎలా తొక్కుంటూ వెళ్తున్నాను, ఎయిర్ కూడా ఈ విధంగా అదే మనకి ఈ డైరెక్షన్లో మన డైరెక్షన్లోనే వచ్చింది అనుకోండి, మనం ఆటోమేటిక్గా స్లోగా తొక్కినా సరే సైకిల్ అనేది స్పీడ్గా వెళ్తుంది. సేమ్ అండి ఇక్కడ కూడా ఈ అంటే యాడ్ అవుతుంది, మన సైకిల్ స్పీడ్కి ఆ ఎయిర్ స్పీడ్ కాస్త యాడ్ అవ్వి మనం ఇంకా కొంచెం త్వరగా వెళ్ళిపోతాం. ఇక్కడ కూడా సేమ్ అండి, ఈ బోట్ స్పీడ్కి ఈ రివర్ స్పీడ్ అనేది ఏమవుతుందండి, యాడ్ అవుతుంది, బోట్ స్పీడ్గా వెళ్ళిపోతుంది, బోట్ యొక్క స్పీడ్ అనేది కొంచెం పెరుగుతుంది, అంతేనండి. సో ఇక్కడ ఫార్ములా కూడా రాశాను, స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, డౌన్ స్ట్రీమ్, అప్ స్ట్రీమ్ అంటే మైనస్, డౌన్ స్ట్రీమ్ అంటే స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ డౌన్ స్ట్రీమ్ ఇది ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ ద బోట్ ప్లస్ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్, అంతే. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మనకి అప్ స్ట్రీము డౌన్ స్ట్రీము అంటే. ఓకేనండి, దీని గురించి మీరు అంటే ఇన్ డెప్త్ ఇంకేముండదండి, ఇదేనండి అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్, జస్ట్ కండిషన్స్ స్పీడ్స్ తెలుసుకుంటే సరిపోద్ది. ఓకేనండి, ఎక్కువ ఇటువంటి ప్రాబ్లమ్స్ మనకి కాంపిటేటివ్గా మీకు కంపల్సరీగా కనబడతాయండి. మీకు కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నట్టు తప్పనిసరిగా నా మాట ఎక్కడో ఒక గుర్తు వస్తుంది. ఓకేనండి, సో ఓకే ఫ్రెండ్స్, అప్ స్ట్రీమ్ కండిషన్ డౌన్ స్ట్రీమ్ కండిషన్ తెలుసుకున్నాము, నోట్ చేసుకుంటే ఇంకా మంచిదండి. అండి, అప్ స్ట్రీమ్ అంటే బోట్ ఒక డైరెక్షన్ వస్తుంది, ఫ్లోయింగ్ ఒక డైరెక్షన్ ఉంటుంది. డౌన్ స్ట్రీమ్ అంటే బోట్ ఒక డైరెక్షన్, ఫ్లోయింగ్ కూడా ఒకటే డైరెక్షను. అప్ స్ట్రీమ్ అంటే బాగా ఎత్తు అన్నట్టుగా అనుకోకూడదు, డౌన్ స్ట్రీమ్ అంటే బాగా డౌన్ అన్నట్టుగా కూడా అనుకోకూడదు, జస్ట్ ఈ విధంగా చూసారా, ఈ విధంగా అంతే. ఓకేనండి, స్పీడ్ ఆఫ్ ద బోట్ ఎట్ అప్ స్ట్రీమ్ ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ ద బోట్ మైనస్ స్పీడ్ ఆఫ్ ద రివర్, స్పీడ్ ఆఫ్ ద బోట్ ఎట్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఆఫ్ ద బోట్ ప్లస్ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్, అంతే. మీకు ప్రాక్టికల్గా ఆలోచించాలనుకోండి, ఒక డయాగ్రామ్ బట్టి ఆటోమేటిక్గా మీకు ఫార్ములాస్ వచ్చేస్తాయండి. ఓకే, నేను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు మేము గుర్తుపెట్టుకుంటామంటే మీ ఇష్టం. ఇప్పుడు ప్రాబ్లం అయితే చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన క్వశ్చన్ చూసుకుందాము. ఏ మోటార్ బోట్స్ హెడ్స్ అప్ స్ట్రీమ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 24 kilometers అని రివర్ హూస్ కరెంట్ ఈజ్ రన్నింగ్ ఎట్ 3 km/h. అక్కడ కరెంట్ అంటే బోట్లో ఉన్న మోటార్కి సంబంధించింది కాదండి, కరెంట్ అంటే ఇంకో స్ట్రీమ్ కానీ రివర్ కానీ, అంటే స్పీడ్ ఆఫ్ ద కరెంట్ అని ఇచ్చాడంటే అక్కడ స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ అనొచ్చు, లేదా స్పీడ్ ఆఫ్ ది రివర్ అని కూడా అనొచ్చు. ఓకేనండి, ద ట్రిప్ అప్ అండ్ బ్యాక్ టేక్స్ 6 hours. అక్కడ అప్ అండ్ బ్యాక్ అంటే అప్ స్ట్రీమ్కి డౌన్ స్ట్రీమ్కి టోటల్గా 6 hours టైము పట్టిందంట. అయితే ఎజ్యూమింగ్ దట్ ద మోటార్ బోట్ మెయింటైన్ ద కాన్స్టెంట్ స్పీడ్, అంటే కాన్స్టెంట్ స్పీడ్ తోటి వెళ్తుందండి, అంటే ఒకసారి 40 kilometers, ఒకసారి 60 kilometers, ఒకసారి 90 kilometers అలా కాకుండా, ద km/hతో కాకుండా కాన్స్టెంట్ స్పీడ్ తోటే వెళ్తుందంట. వాట్ వాజ్ ఇట్ స్పీడ్ అంటే బోట్ యొక్క స్పీడ్ అనేది మనం కనిపెట్టాలి. కాబట్టి నేను ఏమనుకుంటానంటేనండి, లెట్ స్పీడ్ ఆఫ్ ది బోట్ స్టిల్ ఇన్ వాటర్, అంటే వాటర్లో బోట్ యొక్క స్పీడ్ వచ్చేసి x km/h అని అనుకుంటానండి. క్వశ్చన్లో ఇచ్చారు స్పీడ్ ఆఫ్ ది కరెంట్ అని అన్న స్ట్రీమ్ అన్న రివర్ అన్న ఒకటేనండి. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. స్పీడ్ ఆఫ్ ద కరెంట్ ఈజ్ ఈక్వల్ టు 3 km/h. డిస్టెన్స్ ఫర్ అప్ స్ట్రీమ్కి అంటే అప్ స్ట్రీమ్ అంటే సపోజ్ ఈ విధంగా రివర్ ఉందని అనుకుందాం, బోట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారండి. ఓకేనండి, ఒకసారి చూద్దాము. బోటు ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారు, ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి 24 kilometers అంట. అక్కడ అప్ స్ట్రీమ్ ఒకటే ఇచ్చాడు, మరి నేను డౌన్ స్ట్రీమ్ ఎక్కడ రాస్తాను అంటే ఆటోమేటిక్గా అప్ స్ట్రీమ్ 24 kilometers అంటే ఇక్కడ ఏదో పని చూసుకుని మళ్ళీ కిందకి రావాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ కూడా ఏమవుతుందండి 24 km/h కదా, అంతేనే కదా, సేమ్. అందుకని డిస్టెన్స్ ఫర్ అప్ స్ట్రీమ్ ఈక్వల్ టు 24 km/h. ఈ km/hని ఇలా రాసినా పర్లేదు, లేదా km/h ఇది రాసినా పర్లేదు, ఇది రాసినా పర్లేదు, ఇది రాసినా పర్లేదు. ఓకేనండి, రెండు కూడా స్పీడ్ యొక్క యూనిట్స్. Therefore distance for the downstream equal to 24 km/h. ఓకే, ఇప్పుడు చూద్దామండి. మనకి స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ అప్ స్ట్రీమ్ ఇందాకే చెప్పానండి ఫార్ములా, స్పీడ్ ఆఫ్ ద బోట్ మైనస్ స్పీడ్ ఆఫ్ ద రివర్. ఈ ఫార్ములా ఎక్కడికి వచ్చిందన్నది కూడా మనం ప్రాక్టికల్గా చెప్పుకున్నాం. స్పీడ్ ఆఫ్ ద బోట్ మైనస్ స్పీడ్ ఆఫ్ ద రివర్, స్పీడ్ ఆఫ్ ద బోట్ అంటే x, స్పీడ్ ఆఫ్ ద రివర్ అంటే 3, x - 3 km/h. ఓకే, నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ డౌన్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ ద బోట్ ప్లస్ స్పీడ్ ఆఫ్ ద రివర్. స్పీడ్ ఆఫ్ ద బోట్ అంటే x, స్పీడ్ ఆఫ్ ద రివర్ అంటే 3 + 3 km/h. ఓకే, మనకు డిస్టెన్స్ ఫర్ అప్ స్ట్రీమ్ తెలిసింది, స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ అప్ స్ట్రీమ్ అంటే అప్ స్ట్రీమ్కి సంబంధించి డిస్టెన్స్ ఉన్నది, స్పీడ్ ఉన్నది, డౌన్ స్ట్రీమ్కి సంబంధించి డిస్టెన్స్ ఉన్నది, స్పీడ్ ఉన్నది. ఇప్పుడు మనం ఈక్వేషన్ బూట్ చేసే కండిషన్ చూడండి ఫ్రెండ్స్.
నీట్గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ అక్కడ క్వశ్చన్ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్, అంటే కరెంట్ ఈజ్ రన్నింగ్ ఎట్ 3 km/h ఫుల్ స్టాప్ పక్కన ద ట్రిప్ అప్ అండ్ బ్యాక్ టేక్ 6 hours. అంటే అప్ అంటే అక్కడ అప్ స్ట్రీమ్ అన్నట్టు, డౌన్ అంటే అదే బ్యాక్ అంటే డౌన్ స్ట్రీమ్ అన్నట్టు. సో అప్ స్ట్రీమ్కి డౌన్ స్ట్రీమ్కి వెళ్ళి మళ్ళీ రావడానికి టైం ఎంత పట్టిందంట 6 hours. ఇక్కడ రాసిన చూడండి ఫ్రెండ్స్, టైమ్ ఫర్ ద అప్ స్ట్రీమ్ ప్లస్ టైమ్ ఫర్ ద డౌన్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు 6 hours. ఇదే మనకి ఈక్వేషన్ బిల్డ్ చేసే క్లూ. ఓకేనండి. ఇక్కడ జాగ్రత్త చూడండి ఫ్రెండ్స్, మనకి టైం ఫర్ ద అప్ స్ట్రీమ్, టైం అనేది మనకి తెలియదు అప్ స్ట్రీమ్కి ఎంత పట్టింది అనేది, కానీ అప్ స్ట్రీమ్కి సంబంధించి స్పీడ్ తెలుసు, డిస్టెన్స్ తెలుసు. సో స్పీడ్ డిస్టెన్స్ తెలిస్తే మనం టైం అనేది ఈజీగా కనిపెట్టవచ్చు. ఒక్కసారి ఈ నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ దాకానే ఇది కూడా నోట్ చేసుకోండి ఇక్కడ దాకా నీట్గా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ దాకా నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు టైం ఫర్ ద అప్ స్ట్రీమ్, మనకి టైం కనిపెట్టాలండి. టైం ద్వారానే మనకి ఈక్వేషన్ అనేది రిలేట్ అవుతుంది. సో టైం కనిపెట్టాలంటే మనకి స్పీడు, డిస్టెన్సు, టైము ఇంకా ఆటోమేటిక్గా ఉన్నాయంటే ఫిజిక్స్ ఫార్ములా మనకు గుర్తొచ్చేది. అదే ఫిజిక్స్ ఫార్ములా కూడా కాదనుకోండి, మనం యూజ్ చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు, అంటే మ్యాథ్స్ ఫార్ములా కూడా అనొచ్చు. సో స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అని మనకు తెలుసు. మనకి టైం ఈక్వల్ టు అనేది కావాలి. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఈ స్పీడ్ని స్పీడ్ బై 1 అని రాసుకుంటానండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే స్పీడ్ ఇంటూ టైం, ఇంకో స్పీడ్ ఇంటూ టైం ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ డిస్టెన్స్. సో నాకు టైం కావాలి కాబట్టి ఈ స్పీడ్ని ఇంటూ చేస్తుందండి, అటుపక్క పంపించేస్తే డివైడ్ చేస్తుంది. అంటే టోటల్గా టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్, అంతే కదండి. టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఓకే, టైం ఫర్ ద అప్ స్ట్రీమ్ అంటే ఈ ఫార్ములా దీనికి అప్లై చేస్తే ఇంకో టైం ఫర్ ద అప్ స్ట్రీమ్ అంటే ఏంటి, ఇంకో డిస్టెన్స్ ఫర్ ద అప్ స్ట్రీమ్ బై స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ అప్ స్ట్రీమ్, అంతే కదండి. దీని తర్వాత స్టెప్ ఇంకో ఇది ఫ్రెండ్స్, ఇది మీరు తప్పనిసరిగా రాయాలండి. ఇది రాస్తే మీకు ఇంక ఏ డౌట్ ఉండదండి, ఈజీగా అర్థమవుతుంది. టైం ఫర్ ద అప్ స్ట్రీమ్ అంటే ఏంటి, డిస్టెన్స్ ఫర్ ద అప్ స్ట్రీమ్ బై స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ అప్ స్ట్రీమ్ ప్లస్ టైం ఫర్ ద డౌన్ స్ట్రీమ్, ఇంకో డిస్టెన్స్ ఫర్ ద డౌన్ స్ట్రీమ్ బై స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ డౌన్ స్ట్రీమ్ ఈక్వల్ టు ఎంత అండి 6 hours పట్టిందంట. ఓకేనండి. సో డిస్టెన్స్ ఫర్ ద అప్ స్ట్రీమ్ 24 kilometers, అది యూనిట్స్ రాయలేదండి ఈక్వేషన్ కాబట్టి. స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ డౌన్ అప్ స్ట్రీమ్ x-3 ప్లస్ డిస్టెన్స్ ఫర్ ద డౌన్ స్ట్రీమ్ 24 బై స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ డౌన్ స్ట్రీమ్ x+3 ఈక్వల్ టు 6. ఓకేనండి. ఇంకా మనం న్యూమరికల్గా సింప్లిఫై చేసుకుంటే అయిపోవడమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందు నుంచి 24 కామన్ తీద్దామండి. 24 కామన్ తీస్తే 1/x-3 ప్లస్ 1/x+3 ఈజ్ ఈక్వల్ టు 6. ఇందులో 24 కూడా కామన్ తీసాను. చాలా మంది ఇక్కడ మిస్టేక్ చేస్తారండి, x 24/x కామన్ తీద్దాం అనుకుంటారు. ఇక్కడ x కామన్ కాదండి, ఎందుకు x-3 ఇక్కడ రిలేటెడ్ అయిపోయి ఉన్నాయి ప్లస్ మైనస్తో. సో మనం కామన్ తీయడానికి కుదరదు. ఓకేనండి. ఇంటూస్గా ఉన్నప్పుడు అదే ఈ విధంగా ఉన్నప్పుడు మనం కామన్ తీసుకోవాలంటే ప్లస్ ఇప్పుడు సపోజ్ x+3 బై y, x+4 బై ఏదో z ఉంది అని అనుకుందాం. ఓకేనండి. ఇక రెండిట్లోనే x ఉంది కదా, x కామన్ తీసి 3/y ప్లస్ 4/z అని రాయకూడదండి. నువ్వు దీన్ని ఇంటూ చేసి నీకు పైది వచ్చేయాలి. వస్తుందా? రావట్లేదు. మరి కామన్గా తీసినట్టు అవుతుంది. సో అది మీకు ఒకసారి చెక్ చేసుకోవాలి. మీకు దీన్ని ఇంటూ చేయండి, పైది వస్తుంది కంపల్సరీగా. 24 × 1 ఇంకో 24/x/3, 24 × 1 24/x+3, అవునా కదా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్గా ఏం చేద్దామంటే ఈ 24 అనేది దీన్ని ఇంటూ చేస్తుందండి, దీన్ని ఇటుపక్క పంపించేస్తే డివైడ్ చేస్తుంది. అంటే 1/x-3 ప్లస్ 1/x+3 ఈజ్ ఈక్వల్ టు 6/24. సో ఇటుపక్క చూడండి ఫ్రెండ్స్, అది ఏ ఫామ్గా ఉందండి, ఫ్రాక్షన్ ఫార్మేట్ అంటే ఇంక ఈ విధంగా a/b ప్లస్ c/d ఫామ్గా ఉంది. దీన్ని మనం ఏ విధంగా చేస్తాం, a × d ad ప్లస్ b × c bc బై b × d bd. సేమ్ అండి, ఇక్కడ కూడా అంతే. నెంబర్స్ ఇచ్చినా కూడా ఈ విధంగానే చేస్తాము, ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా సరే కూడా ఈ విధంగానే చేస్తాం. 1 × x+3 ప్లస్ 1 × x-3 బై x-3 × x+3 x-3 ఈజ్ ఈక్వల్ టు 6/24 అంటే ఎంత అవుతుందండి 1/4. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, +3 - 3 0. సో టోటల్గా మనకి x + x 2x బై ఇది ఏ ఫామ్గా ఉందండి, మర్చిపోకూడదు ఫార్ములా ఏంటండి, అది a - b × a + b ఫామ్గా ఉంది. అంటే ఫార్ములా ఏమవుతుంది, a² - b². సో ఏ ప్లేస్లో x ఉంది, b ప్లేస్లో 3 ఉంది. సో x² - 3² ఈక్వల్ టు 1/4. సో 2x/x² - 3² అంటే 9 ఈక్వల్ టు 1/4. నెక్స్ట్ ఏం చేస్తామండి,
క్రాస్ మల్టిప్లికేషన్. ఓకే ఫ్రెండ్స్, మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నట్టయితే ఇక్కడ రాసాను చూడండి. 2x/(x²-9) ఈక్వల్ టు 1/4. 2x ఇంటూ 4 అంటే 4 ఇంటూ 2 8x ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ x²-1 x²-9. సారీ 1 కాదండి, x²-9. ఇక్కడ నేను దీన్ని రివర్స్ చేసి రాస్తానండి. అంటే x²-9 ఈక్వల్ టు 8x, ఏదైనా ఒకటే మనకి. సో ఈ 8xని కూడా ఇటుపక్క తీసుకొచ్చేస్తే మనకి ఏమవుతుందండి, x²-8x-9 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనండి, దీనికి మనం రూట్స్ కనిపెట్టాలి. కోఎఫిషియంట్ ఆఫ్ x² ఇంటూ కాన్స్టెంట్ -9 అంటే 1 ఇంటూ -9, ఇదిగో -9. 9కి ఫ్యాక్టర్స్ 1 ఇంటూ 9, 3 ఇంటూ 3, 9 ఇంటూ 1. సో ఇక్కడ ఫస్ట్ దీనికి మైనస్ పెట్టాను అనుకోండి, 1 - 9 అంటే మనకి మిడిల్ టర్మ్ రావాలి కదా, 8 -8. సో ఇక్కడ 1 - 9 అంటే -8. నెక్స్ట్ ఇంటూ చేస్తే 1 ఇంటూ -9 -9. సో మనకి దిస్ ఈజ్ ద సాటిస్ఫైడ్ ఫ్యాక్టర్. దేర్ఫోర్ x² ప్లస్ x మైనస్ 9x అంటే సాటిస్ఫై అయ్యేదానికి x పెట్టి రాస్తాం కదండి, ఆ విధంగా x - 9x - 9 ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఇందులోంచి x కామన్ తీసినట్టయితే x ఇంటూ x+1, ఇక్కడ కూడా x+1 రాస్తామండి. ఆ తర్వాత సింబర్ని మనం అడ్జస్ట్ చేసుకుంటాము. సో x+1 ఇంటూ x - 9 ఈక్వల్ టు 0 ఇక్కడ రాస్తున్నానండి. అంటే x+1 ఈక్వల్ టు 0 ఆర్ x - 9 ఈజ్ ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు -1 ఆర్ x ఈక్వల్ టు 9. ఇక్కడ x అనేది ఏంటంటే మనకి స్పీడ్ ఆఫ్ ది బోట్, ఫస్ట్లో అనుకున్నాం కదా, స్పీడ్ ఆఫ్ ది బోట్ స్టిల్ ఇన్ వాటర్ ఈక్వల్ టు x km/h. ఓకేనండి, మనకి xకి 2 వాల్యూస్ వచ్చాయి. అయితే నాకు x ఈక్వల్ టు -1 అనేది నచ్చలేదు. ఎందుకు నచ్చలేదండి అంటే నచ్చకపోవడం కాదు, స్పీడ్ అనేది ఉంటే పాజిటివ్ ఉంటుంది లేదా 0 ఉంటుంది, అంతే కదండి. బైక్లో చూసుకున్నాం అనుకోండి, స్పీడోమీటర్ ఇక్కడ నుంచి 0గా స్టార్ట్ అవుతుంది. సో ఈ విధంగా 20, 40, 60, 80, 120 ఈ విధంగా ఉంటుందండి. అంతేగాని మళ్ళీ నెగిటివ్గా ఇక్కడ -20, -40 ఇలా ఉండదు కదా, అంతే కదండి. సో పాజిటివ్ ఉండాలి లేదా 0 అన్న ఉండాలి. కానీ ఇక్కడ మనకి నెగిటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి దిస్ ఈజ్ ఎలిమినేటెడ్. సో మనకి x వాల్యూ ఎంత అండి, 9. దేర్ఫోర్ స్పీడ్ ఆఫ్ ద బోట్ స్టిల్ ఇన్ వాటర్ ఈక్వల్ టు 9 km/h. ఓకేనా అండి. ఓకే, ఇది ఫ్రెండ్స్ వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలోయింగ్కి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోగా మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.